హలో అండి. ఈరోజు మార్నింగ్ అయితే టిఫిన్, లంచ్ అన్నీ అయితే మీకు వీడియోలో చూపిస్తాను, చూసేయండి. మనమైతే ఫస్ట్ తిరవాత పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని తిరవాత గింజలు, కరివేపాకు, ఒట్టిమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ వేసుకోండి. నేనైతే ఒట్టిమిర్చి వేసాను. ఇంకా ఆనియన్స్ అయితే వేసాను అనమాట. తర్వాత నీళ్లు పోసుకోవాలి. నేనైతే కొలత ఏం చేసుకోను అనమాట. ఇదైతే వైట్ రవ్వ అనమాట. వైట్ది ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది దాంతో అయితే చేసుకుంటున్నాను నేను. దీనికైతే 1 కప్పు రవ్వకి 3 కప్పులు నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇది ఉండే కొద్దీ గట్టిగా అయిపోతుంది అనమాట మనకు. ఎక్కువ నీళ్ళగా ఉంటే ఒక 15 నిమిషాలు 20 నిమిషాలకైతే గట్టిగా అయిపోతుంది. నేనైతే అందాజుకొని వేసుకుంటా, కొలతలు ఏం పెట్టుకోను. ఇలా అయితే బాగా ఉడికిపోయిందనమాట. కొంతసేపు ఒక 1 మినిట్ మూత పెట్టేసామంటే ఒక 2-3 సార్లు మూత పెట్టేసుకొని తర్వాత తిప్పుకోవాలన్నమాట. ఇదైతే పర్ఫెక్ట్గా ఉప్మా అయితే తయారైపోయింది. ఇలా ఉంటేనే ఒక 10 నిమిషాలు గట్టిగా అయిపోతుందన్నమాట మనకి. కొంచెం లూజుగానే చేసుకోవాలి వైట్ ఉప్మా అనమాట. ఎందుకంటే కొంచెం సేపటికి గట్టిగా అయిపోతుంది. మనం తినేటప్పుడే ముందే చేసుకోవాలి. ఒక 10 నిమిషాల ముందే చేసుకుని ఒక గంటలు పెట్టుకున్నామంటే అస్సలు తినలేమన్నమాట. గట్టిగా రాయిలాగా అయిపోతుందన్నమాట. ఇంకా చట్నీకి అయితే మంచి పప్పులు, ఆనియన్, ఒట్టిమిర్చి అయితే వేసుకున్నాను. దీంట్లోకి పచ్చిమిర్చి, కొబ్బరి కూడా వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర పచ్చిమిర్చి లేవని ఇంక ఈరోజు ఒట్టిమిర్చితోనే చేసేసా ఉప్మా, చట్నీ అన్నీ. ఇలా అయితే వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకొని మిక్సీకి వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రైస్ చేస్తున్నాను అనమాట. ఈరోజు స్పెషల్ రైస్ అనమాట. హెల్త్ మంచిదన్నమాట. సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, చాలా ఈజీ కూడా ప్రాసెస్ అనమాట. ఆయిల్ వేసేసుకొని తిరువాత గింజలు అయితే కొంచెం ఎక్కువనే వేసుకోండి. తర్వాత వచ్చేసి మనము ఆనియన్స్, ఒట్టిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. క్యారెట్ మనము తుడుమేసుకోవాలన్నమాట. తుడుము పట్టేది కానీ లేకుంటే మిక్సీకి అయినా వేసేసుకొని దీంట్లో వేసేసుకొని ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, ఎక్కువ శ్రమ లేదు, ఎక్కువ టైం కూడా అవసరం లేదనమాట. ఇలా తిప్పుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ మనము దీంట్లో తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకొని తిప్పుకొని మూత పెట్టుకోవాలన్నమాట. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. దీంట్లో చట్నీ వేసుకొని వేడివేడిగా తినేయడం అనమాట. లేట్ చేయొద్దు, అస్సలు గట్టిగా అయిపోతుంది. ఇలా మనం చేసుకున్న వెంటనే ఒక 5 మినిట్స్కి తినేస్తేనే బాగుంటుంది ఉప్మా అయితే. ఇలా బాగా మూత పెట్టుకొని కుక్ అయిన తర్వాత బాగా ఉడికిపోవడం అంటే చాలా ఈజీగా ఉడుకుతుంది. దీంట్లో రైస్ వేసుకొని కలిపేసుకోవడం అండి. దీనిలోకి ఏదైనా తాలింపు అయినా ఓకే, లేదు అంటే పిల్లలకి క్యారీ బాక్స్లోకి అయితే ఇంకా తాలింపు కూడా వాళ్ళు ఏం తినరు కాబట్టి ఏదైనా మిక్చర్ అలాంటివి పెట్టేసి తినేస్తారు. చాలా ఈజీగా సింపుల్గా క్యారెట్ రైస్ అయితే హెల్త్కి చాలా మంచిది. ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. దీంట్లోకి గరం మసాలా ఇంకా బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు. అవన్నీ వేయకుండా సింపుల్గా ఉప్పు, కారము, క్యారెట్ వేసేసి చేసేసాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.